హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ అయినా చాలా సింపుల్గా అయిపోయే పాలక్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కట్టల వరకు పాలక్ తీసుకోండి. ఈ పాలక్ అనేది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా పాలక్ని 2 కట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇవి మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పాలక్ ఫ్రైలోకి ఉల్లిపాయ అనేది కాస్త ఎక్కువ వేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్ట్ అనేది. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవి మొత్తం బాగా వేపుకోవాలండి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలాకును కూడా వేసుకుందాము. పాలాక్ అనేది మనకు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉడికిపోయిన తర్వాత చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. ఈ విధంగా మనం అటు ఇటు వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, అదేవిధంగా ఇక్కడ మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేయలేదు. ఇప్పుడు ఇది మగ్గేలోపు ఇప్పుడు దీంట్లోకి మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు చట్నీ పప్పులు, అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం సాల్ట్, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈలోపు మనకు వాటర్ అనేది మొత్తం పాలాకులో ఎగిరిపోయి పొడిగా డ్రై అవుతుంది. ఇలా పాలక్ మొత్తం మనకు మగ్గిపోయిన తర్వాత పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి కారమైనా వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లి కారంలో కూడా కొంచెం పుట్నాల పప్పు అనేది వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ అయిన పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.